అబ్రహాముకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన 100వ సంవత్సరములో భార్య శారమ్మకి 90వ సంవత్సరం దాటినప్పుడు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ఇస్సాకు. ఈ ఒకే ఒక కుమారుణ్ణి మోరియా కొండపైకి తీసుకెళ్లి బలి ఇమ్మన్నాడు. అనగానే నిజంగా పేగుల్లో నుండి, ఊపిరితిత్తుల్లో నుండి, గుండెల్లో నుండి మంట. అటువంటి టైంలో క్విట్ చేయలా, పరిగెత్తటం ప్రారంభించాడు. పరిగెత్తటం ప్రారంభించినప్పుడు శరీర బలాన్ని ఆత్మీయ బలంగా దేవుడు మార్చి కన్వర్ట్ చేసి సొంత కుమార్ని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆ పరీక్షల్లో పాస్ అయ్యాడు. అమ్మ నాన్నలు పిల్లల్ని అడుగుతారు, రే నాన్న ఈ రోజు పరీక్ష పేపర్ ఎలా ఉంది? పిల్లలు అంటారు, కష్టంగా ఉంది డాడీ. అమ్మ ఈ రోజు ఎలా ఉంది? చాలా ఈజీగా ఉంది డాడీ. ఒక్కోసారి ఎగ్జామినేషన్స్ పేపర్ కష్టంగా ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు. కానీ ప్రిపేర్ అయిన వ్యక్తి ఏదైనా సరే కష్టమైనా ఈజీ అయినా దాన్ని రాయగలడు. ఈ రోజు నేను చెప్పనా, నిన్ను నన్ను ఒక్కొక్కసారి దేవుడు టెస్టులు పెడతారు. ఆ టెస్టులు ఏంటంటే మన మనస్సు ఎలాంటిది అని పరీక్షించడానికి. అసలు ఇంతకు యేసయ్యని ప్రేమిస్తున్నావా, యేసయ్య ఇచ్చిన వాడిని ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమిస్తున్నావా, యేసయ్య ఇచ్చిన బాబును పాపను ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమిస్తున్నావా, యేసయ్య ఇచ్చిన పరిచర్యని ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమిస్తున్నావా, యేసయ్య ఇచ్చిన వరాన్ని ప్రేమిస్తున్నావా అని పరీక్ష పెడతారు. ఒక రోజున ఒక గురువు గారు తన విద్యార్థులకి ఒక పరీక్ష పెట్టాడంట. 5 విద్యార్థులు. ఆ 5 విద్యార్థులకి ఒక పరీక్ష పెట్టాడు. 2 నెలల్లో వాళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చాడు. సిద్ధపడండి అని చెప్పి సెలవులు ఇచ్చాడు. ఆ 2 నెలల తర్వాత 5 విద్యార్థులు వచ్చారు. 5 విద్యార్థుల్ని కూర్చోమన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కుర్చీ ఇచ్చాడు. దూరంగా కూర్చోబెట్టాడు. ఆ గురువు గారు 5 విద్యార్థులకి 5 ప్రశ్నల పేపర్లు ఇచ్చాడు. 5 ప్రశ్నల పేపర్లు ఇస్తే ఆ ప్రశ్న పేపర్ లో ఒక్క ప్రశ్న లేదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదు, మల్టిపుల్ చాయిస్ లేదు, ఎస్ ఆర్ నో లేదు, కరెక్ట్ సెంటెన్స్ లేదు, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ లేదు, షార్ట్ క్వశ్చన్స్ లేవు, ఏమీ లేవు. ఏమి లేకపోతే ఏమున్నాయంటే ఆ ప్రశ్న పేపర్ లో 25 బొమ్మలు ఉన్నాయి. ఆ ఏ బొమ్మలు అవి? పక్షి బొమ్మలు. ఆ పక్షి బొమ్మల్లో ఏ బొమ్మలు? పక్షి పూర్తిగా లేదు, కాలు మాత్రమే పెట్టి ఏమన్నాడంటే ఆ కాలును చూసి ఇది ఏ పక్షో మీరు చెప్పండి అని రాయమన్నాడు. కాలును చూసి ఏం రాయాలి? ఆ ఏ పక్షి అని చెప్పాలి. వెంటనే 5 ఒక విద్యార్థికి కోపం వచ్చి ఆ పేపర్ అలా బయటికి లాగి, సార్ 2 నెలలు ప్రిపేర్ అయ్యాం సార్, ఒక్క ప్రశ్న లేదు సార్, ఒక షార్ట్ ఆన్సర్స్ లేదు సార్, ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ లేదు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లేదు, మల్టిపుల్ చాయిస్ లేదు, ఎస్ ఆర్ నో లేవు, కరెక్ట్ సెంటర్ లేదు. ఇదేంటి సార్, కాలు చూసి ఒక పక్షి బొమ్మ ఎలా చెప్తారు సార్, చాలా కఠినం సార్ అన్నారు. వెంటనే ఈ గురువు గారు ఏమన్నారంటే ఈ కఠినమైన పేపర్ నువ్వు రాయాలయ్యా అన్నారంట. నేను రాయలేనంట. అంటే వెంటనే ఈయన అన్నాడంట గురుగారు, అయితే ఫెయిల్ చేస్తాను. అంటే నువ్వు ఫెయిల్ చేసుకోవాలంట. ఫెయిల్ చేసుకోను కానీ అయితే నేను ఫెయిల్ చేసేస్తానంట. ఫెయిల్ చేసుకోయాను నేను బయటకు వెళ్ళిపోతుంటే వెంటనే గురుగారు అడిగారంట విద్యార్థిని. ఏమడిగారంటే, బాబు నీ పేరేంటి అన్నాడంట. నా పేరా అనగానే బూట్లు తీశాడంట, సాక్సులు తీశాడంట, ప్యాంట్ పైకి లేపి కాలు చూపెట్టాడంట. ఏంటి పేరు చెప్తే కాలు చూపెడతాను అంటే, నా కాలు చూసి నా పేరు చెప్పుకో అన్నాడంట. వెంటనే గురుగారి కోపం వచ్చింది. కాలు చూసి పేరు ఎలా చెప్పగలరయ్యా అన్నాడు. సార్ మీరు కాలు చూసి నా పేరు చెప్పలేరే, అలాగే పక్షి కాలు చూసి నా పక్షి పేరు చెప్పలేండి సార్ అన్నాడంట. నేను చెప్పనా ఇంతకి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? మీరే తర్వాత చెప్పండి. ఆ పరీక్షల్లో ఆయన ఏమయ్యాడు తెలుసా? ఫెయిల్ అయ్యాడు. మనస్సును పరీక్షించాడు. 5 విద్యార్థుల పేర్లు ఆయనకి తెలవదా? తెలుసు. కానీ అతని మనసు ఏంటో అనుకున్నాడు. తన మనసు ఒక రెబల్ మనసు అన్నమాట. ఆ లోబడటానికి ఇష్టం అలా. మిగతా 4 లోబడ్డారు కానీ ఈయన మాత్రం లోబడలా. ఆ మనస్సును రెబల్ మనస్సు. అందువల్ల ఆ విద్యార్థి స్థానాన్ని పైన పక్కన పెట్టాడంట. మిగతా 4 అంగీకరించాడంట. ఇక్కడ అబ్రహామును తన మనస్సును పరీక్షిస్తున్నాడు. ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. మోరియా కొండ పైన తీసుకెళ్లి కత్తి తీసుకుని నరకబోతుంటే అబ్రహాము నీ కుమార్ని చంపొద్దు అన్నాడు. ఎందుకు తెలుసా? తన మనస్సు పరీక్షించాడు. వెంటనే అర్థం చేసుకుంది ఏంటంటే, వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది సర్వశక్తి కలిగిన దేవుడు మనకు చెప్పేది ఏంటంటే తన కుమారుడి కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను మీకు వాచ్ని బహుమానంగా ఇచ్చా. మీ పెళ్లికి బహుమానంగా ఇస్తే నెల తర్వాత నా వాచ్ నాకు ఇచ్చేయండి అంటానా? మీ పెళ్లికి నేను రిఫ్రిజిరేటర్ కొనిచ్చాను బహుమానంగా, నెల రోజుల తర్వాత నా ఫ్రిడ్జ్ నాకు ఇచ్చేసేయండి అంటానా? అనను. మీకు ఒక మోటార్ వెహికల్ మీ పెళ్లికి నేను బహుమానంగా కొనిచ్చా, నెల రోజుల తర్వాత నా బండి నాకు ఇచ్చేసాను అంటానా? అన్ను. నేను చెప్పనా, సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పేది ఒక్క మనిషి అలా తీసుకోకపోతే, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకొక వరం ఇస్తే, అది ప్రార్థనా వరం గాని, స్వస్థత వరం గాని, అద్భుత వరం గాని ఒక్కసారి ఇస్తే ఆయన మళ్ళా తీసుకోడు ఆయన. కానీ నువ్వు నేను ఆ భక్తిలో నిలబడకపోతే, ఆ పరిశుద్ధులు నిలబడిపోతే అది క్షీణిస్తుందేమో గాని ఆయన ఎన్నడూ తీసుకోడు. అలాగైతే అబ్రహాముకు దేవుడి చాలా తీసుకుంటాడండి. అందుకే తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. నేను చెప్పనా, ఓపికతో వాళ్ళు పరిగెత్తారు. అబ్రహాములో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే అనేక పొరపాట్లు చేశాడు, కానీ ఒకటే కరెక్ట్ చేశాడు. అదేంటంటే అబద్ధమాడాడు,
దేవుణ్ణి అనుమానించాడు. పెళ్లి చేసుకున్న భార్య ఉండగా ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆ విశ్వాస జీవితం నుండి క్విట్ చేయలా, ఎప్పుడు కూడా బయటపడలా, ఆ ట్రాక్ లో పరిగెత్తుతూనే ఉన్నాడు. నా జీవితంలో కూడా అదే ఉండాలి. ఒక్క రోజున మనం పరిశుద్ధులు అవ్వలేం, ఒక్క రోజున మనం భక్తులు అవ్వలేం, ఒక్క రోజున మనం విశ్వాస వీరులు అవ్వలేం. అనుకోలేని నీ జీవితంలో జరగచ్చు. అటువంటి టైంలో విశ్వాస పరుగు పందెం నుండి క్విట్ చేయొద్దు. అబ్రహాం కూడా క్విట్ చేయలా. అబద్ధమాడాడు రాజు దగ్గర, అబద్ధమాడాడు భార్య ఎదుట, అబద్ధమాడాడు దేవుని ఎదుట, అయినను క్విట్ చేయలా. దేవుని అనుమానించాడు, అయినను విశ్వాస పరుగుబంధం నుండి క్విట్ చేయలా. నేను చెప్పనా, అలాగైతే మీ జీవితం కూడా ఒకటి మాత్రం ఏం చేయకూడదు, విశ్వాస పరుగుబంధం నుండి క్విట్ చేయకూడదు. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఆయనను పిల్లలు కలగల. బలిపీఠాలు కట్టాడు, ప్రార్థనలు చేశాడు, ఉపవాసాలున్నాడు, ఆయనను పిల్లలు కలగల. కానీ ఒకటి మాత్రం, దేవుని మార్గాన్ని విడిచిపెట్టలా. ఈ రోజు నువ్వు యేసు ప్రభు నమ్ముకుంది, వివాహం జరగాలనేమో నీ పాపకి బాబుకి నువ్వు ప్రార్థన చేసావు, దశం భాగాలు ఇస్తున్నావు, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నావు, మందిర స్థలాల కొరకు డబ్బులు ఇస్తున్నావు, అయినను నీ బాబుదో పాపదో పెళ్లి అవలా. కానీ విశ్వాస మార్గము పరుగు పందెం నుండి విడిచిపెట్టద్దు, బయటికి నువ్వు రావద్దు. ఈ రోజు యేసు ప్రభు నమ్ముకున్నది ఉద్యోగం కోసం ఉండొచ్చు, ఆ ఉద్యోగం నువ్వు పొందకపోవచ్చు. ప్రార్థన చేసిన ఉద్యోగం రాలా, ఉపవాసాలు ఉన్నా రాలా, ఉద్యోగ కూటాలకి డబ్బులు ఇచ్చావు, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, అయినను నీ బాబుకో పాపకో ఉద్యోగం రాలా. కానీ ఏం చేయ తెలుసా, విశ్వాసపు మ్యారథాన్ రేసు నుండి నువ్వు క్విట్ చేయొద్దు, నువ్వు బయటికి రావద్దు. అబ్రహాం చేసిన గొప్ప మంచి పని ఏంటంటే, ప్రార్థన చేసిన పిల్లలు పుట్టలా, బలిపీఠాలు కట్టిన పిల్లలు పుట్టలా, ఉపవాసాలున్న పిల్లలు పుట్టలా, ఆదిత్య మర్యాదం ఇచ్చిన పిల్లలు పుట్టలా. కానీ ఒకటే, విశ్వాస జీవితం నుండి క్విట్ చేయలా, ఓపికతో పరిగెత్తాడు. ఒక అద్భుతాన్ని చూశాడు, ఇస్సాకుని దేవుడిచ్చాడు. అంటే నవ్వు లేని ఇంటిలో దేవుడు పాకా నవ్వేడు దేవుడు చేశాడు. ఈ రోజున నీ వ్యాపారంలో నవ్వు లేదా, నీ కుటుంబంలో నవ్వు లేదా, అంతా గందరగోళం గొడవేనా, నరకంలాగా నీ ఇల్లుందా? నేను చెప్పనా, దేవుని విడిచిపెట్టద్దు. నీ వ్యాపారంలో దేవుడు నవ్విస్తాడు, నీ బిడ్డల జీవితంలో నవ్విస్తాడు, నీ పరిచర్యలో నవ్విస్తాడు. ఎప్పుడు కన్నీరు కాదు, ఎప్పుడు దుఃఖం కాదు. ఒక శుక్రవారం ఉంటే ఒక ఆదివారం ఉంది, అలాగైతే ఒక చీకటి రాత్రి ఉంటే ఒక వెలుగును చూస్తావు. అలాగే సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో చెప్పేది, నీ ఇంటిలోనికి ఒక ఇస్సాకును జన్మింపజేయబోతున్నాడు, నవ్వును నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. 2, విధేయతతో పరిగెత్తిన ఇస్సాకు విధేయత చూపెట్టాడు. అద్భుతంలో అద్భుతం. యేసు ప్రభు సిలువలో మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు, 40 రోజులు భూమి మీద సంచారం చేశాడు. ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు ఒక మాట దాదాపు 500 మందితో చెప్పాడు. ఏంటంటే, నేను ఎలా వెళ్తున్నానో అలాగే వస్తాను. 2, ఆదరణకర్త కొరకు వేచి ఉండండి. దాదాపు 500 మంది పైన ఉన్నారు. మేడగదిలో 500 మంది కూర్చున్నారు. 1వ రోజైంది దేవుని ఆత్మ దిగల, 3వ రోజైంది ఆత్మ దిగల, 4వ రోజైంది ఆత్మ దిగల. 500 మందిలో 100 వెళ్ళిపోయారు. ఎంత మిగిలారు? 400 మంది. మళ్ళా 6వ రోజైంది ఆత్మ దిగల, ఇంకొక 200 మంది వెళ్ళిపోయారు. ఎంత మిగిలారు? ఇప్పుడు 300 మంది వెళ్ళిపోయారు, 200 మంది మిగిలారు. 9వ రోజైంది 80 మంది వెళ్ళిపోయారు, ఆత్మ దిగలేదని. ఎంతమంది మిగిలారు? 9వ రోజున 80 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 120 మంది. 10వ రోజు కల్లా 120 మంది మాత్రమే ఉన్నారు. దేవుని ఆత్మ వాళ్ళ మీద దిగింది. ఎందువలన? దేవుని మాటకు విధేయత చూపెట్టారు గనక వాళ్ళు వేచి ఉన్నారు. ఈ రోజు నేను విధేయత చూపెట్టడానికి రెడీ అయితే, ఆ రోజున దేవుని ఆత్మ వాళ్ళ మీద దించగలిగిన దేవుడు నిన్ను నా మీద దించగలడు. అబ్రహాము అనేక కష్టాలు పడ్డాడు, కానీ ఇస్సాకు అన్ని కష్టాలు గుండా వెళ్ళ. ఒకటి నాన్న అమ్మ కష్టపడ్డారు, ఆ దీవెన విధేయతతో కొట్టేశాడు. నేను పెద్ద కష్టపడక్కర్లా, మన యేసయ్య నీ కొరకు నా కొరకు కష్టపడ్డాడు. ఆయన చేసిన దానికి విధేయత చూపెడితే చాలు, ఆ దీవెనలన్నీ మనమే కొట్టేయచ్చు. ద్వితీయోపదేశకాండం 28:14 చెప్తుంది, నేను నిన్ను తలగా చేస్తాను గాని తోకగా చేయను, పైనున్న వాడిగా చేస్తాను గాని కిందున్న వాడిగా చేయను అన్న వాగ్దానాలు మొత్తం పట్టిక చదవండి. ఆ వాగ్దానాలు అన్ని మనకి ఎలా మన జీవితంలో జరుగుతాయంటే,